జరిగింది. హల్లెలూయా. నా నష్టానికి కారకుడు నీవు కాదు, నా నష్టాన్ని నువ్వు ఫలభరితంగా చేయగలిగిన దేవుడు కాబట్టి నిన్ను స్తుతిస్తూ వస్తున్నాను ప్రభు. హల్లెలూయా. వాట్ ద డెవిల్ ఇంటెండెడ్ ఫర్ ఈవిల్, గాడ్ కెన్ టర్న్ ఇట్ ఇంటూ గుడ్. అపవాది కీడుగా తలపెడితే దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కీడైతే నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని మార్చి నీ మేలుగా మార్చగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన దేవుడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏడుస్తూ కూడా ప్రభువా నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే మహిమ కలుగును గాక అని నేను రాగలను దేవుని దగ్గరికి. కానీ ఎప్పుడైతే నేను దేవుడిని నిందిస్తానో, దీనికి అంతటి కారకుడు దేవుడే, దేవుడు అనుకుంటే ఇది ఆపగలుగును అనేటువంటి హృదయ వైఖరితో వస్తే దేవుడు నాకు సహాయం చేయలేడు. ఎందుకు ఆపలేదు దేవుడు? నాకేం తెలుసు. ఆపలేదు, కానీ జరిగిన దాన్ని మార్చగలడు. నువ్వేదో చేసుంటావు, అందుకే ఆపలేదు దేవుడు. నువ్వే ద్వారం ఇప్పుంటావు సాతానికి, అందుకే దేవుడు ఆపలేదు. ఆమేన్. నువ్వేదో చేసిన కార్యాన్ని బట్టి ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు, కానీ దేవుడు దయామయుడు, కృప కలిగిన దేవుడు. నీవు నీ చేతులారా చేసుకున్నా సరే ఆయన యొద్దకు నువ్వు సరి అయిన హృదయంతో వస్తే నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు, సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈ రోజు ఉదయం ఎటువంటి కష్టము ఎదుర్కొంటున్నా సరే, ఎంత దుఃఖంలో ఉన్నా సరే, మీకు విడుదల యేసయ్యలో కలుగును గాక. మీ విమోచకుడు యేసయ్యనే. కాబట్టి ఆయన